హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మోపిదేవి వచ్చాం. మోపిదేవి భాగంగా ఇక్కడ బస్లో దిగుతాము. ఇక్కడ ఫోన్స్ అండ్ ఇక్కడ ఫోన్స్, లగేజెస్ అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి. వీల్ చైర్ వాళ్ళకే వీల్ చైర్ ఉంటుంది గేట్ సమీపంలోనే. కొంతమంది ఇక్కడ తీసుకుని పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి 250 తీసుకుంటారు. ముడుపు అను వెండిది ఉయ్యాల కడతారు అక్కడ మూల చెట్టు దగ్గర. తర్వాత వచ్చి లోపల దర్శనానికి రాహుకేతుకి అయితే వెండి విగ్రహం ఇచ్చి 750 రూపీస్ టికెట్ తోటి పూజ చేపిస్తారు. 1 గంట 1 వరకే ఉంటుంది దర్శనం అనేది. సో చేపించే బయట కొంతమంది నైట్ టైం నిద్ర చేసేవాళ్ళు నిద్ర చేస్తారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. జరిగిన తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కొంతమంది దీపారాజన పొంగలు పెట్టుకుంటామని మొక్కుకున్న వాళ్ళు తర్వాత వచ్చి మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రతిదిన మీకు కూడా దర్శనం అందో లేదో చూడటానికి మోపిదేవిలో కనుక నాగవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇట్లా ఉంటుంది. మీరు కూడా చూడండి. చూసారా ఫ్రెండ్స్, వల్లి దేవసేన యొక్క టెంపుల్ కనపడింది అనుకుంటున్నాను. కనపడింది. సో మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. చూసినట్లయితే కనుక అక్కడ ప్రసాదం కౌంటరు అక్కడ కనిపిస్తుంది కదా, కిటికీలు 3 అరల కిటికీలు. ఇక్కడ తీసుకెళ్ళి ముడుపులు ఆ ఉయ్యాల చెట్టు కింద కడతారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే దర్శనానికి ఇక్కడ కూడా ప్రసాదం పక్కనే లోపలికి వెళ్తే దర్శనం టికెట్స్ అవన్నీ కూడా ఇస్తారు. టికెట్స్ తీసుకుని రుద్రాభిషేకానికి 750, 2 మెంబర్స్కి, రాహుకేతుకి కూడా 750 డైలీ చేపిస్తారనమాట. సో ఇబ్బంది అయితే ఉండదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ బయట సైడ్ చూసినట్లయితే కనుక అవుట్ సైడ్ విజయవాడ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో విజయవాడ నుండి వచ్చే బస్సెస్ ఉంటాయి. చూడండి జనాలు ఎలా ఉన్నారో. మోపిదేవి అనేది దర్శనం అనేది కాకానిలో వచ్చి మనం చూసినట్లయితే కనుక శివుడు ఉంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే పడగ విప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెలిసిన శ్రీవారి ఇక్కడ చూసారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి అని ఉంది. చూసారా కృష్ణా జిల్లా టెంపుల్ అయితే కనుక ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఇక్కడ అయితే ఎక్కువగా ఈ ఊరోళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు, దగ్గర ప్రాంత వాళ్ళు. ఇవాళ మంగళవారం కాబట్టి చాలామంది ఉన్నారు. దేవీ నవరాత్రుల్లో చూడండి ఎంతమంది ఉన్నారు అనేది. అటు సైడ్ వచ్చి విజయవాడ బస్సెస్ ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ 2 బస్సెస్ ఉంటాయి కరకట్ట నుండి, అంటే లోపల నుండి విజయవాడ బస్ స్టాండ్ నుండి 1.5 గంట పడుతుంది. డైరెక్ట్ ఉయ్యూరు మీద నుండి అయితే 2 అవర్స్ అబవ్ ఉంటుంది. కరకట్ట కాకుండా అన్నీ విడిగా ఉంటాయి. కరకట్ట కాకుండా అయితే కనుక రోడ్డు ఫెసిలిటీ అనేది బైపాస్ రోడ్డు వచ్చి బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియాలి అంటే మోపిదేవి గురించి నాకు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో అన్నీ చెప్తానన్నమాట. థ్యాంక్ యూ.